హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ఇవాళ బ్లాక్ స్పాట్ లో ఒక కంటెంట్ చూడడం జరిగింది. సిరాక్షరాలు అనేటువంటి బ్లాక్ స్పాట్ లో మిత్రుడు, నా సహోదరుడు, నా సోదర సమానుడు ఆర్పి రాజేంద్ర ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనే ఒక బ్లాక్ స్పాట్ లో ఈ యొక్క చిన్న కంటెంట్ రాస్తారు. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ కంటెంట్ చూసినాక అంటే ఈ మధ్య కాలంలో అవినీతి పనులు ఎక్కువయ్యారు. దానికి సంబంధించి చిన్నగా ఒక కంటెంట్ రాస్తే దాన్ని చదివి మీకు కూడా వినిపించాలనే ఉద్దేశంతో చదివి వినిపిస్తున్నా. అవినీతి శాస్త్రంలో అడ్మిషన్లు కలవు. అవినీతి శాస్త్రం ఏంది? భూగోళ శాస్త్రం ఉన్నది, ఖగోళ శాస్త్రం ఉన్నది, భౌతిక శాస్త్రం ఉన్నది, సాంఘిక శాస్త్రం ఉన్నది. ఏంటి అని కూడా నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ లోపలికి వెళ్తే మొత్తం విషయం తెలిసింది. అవినీతి శాస్త్రంలో అడ్మిషన్లు కలవు. దయచేసి మధ్యవర్తులను సంప్రదించకండి, ఎవరికి ఎలాంటి లంచం ఇవ్వద్దు, డైరెక్ట్ గా కన్సల్ట్ కండి. ఎలుగుపడిపోతే కొత్తగా కాలేజీ పెడదామనుకుంటాను. కొత్త కోర్సు అవినీతి శాస్త్రం, అవును ట్రెండింగ్ టాపిక్ కదా. అడ్మిషన్ బాగానే అవుతాయని నమ్మకం అయితే ఉన్నది. తెలిసిన వాళ్ళంతా తలో చేస్తే తప్పకుండా అయితేలే. వీడేంటి ఆర్థిక శాస్త్రము అని భౌతిక శాస్త్రము ఆంథ్రోపాలజీ అని రాయపోయి అవినీతి శాస్త్రం అని రాసింది అనుకుంటున్నారా? అబ్బే, నేను రాసింది కరెక్టే, మీరు చదివింది కూడా కరెక్టే. లేకపోతే మరి రోజుకోడు ఆదాయానికి మించి అక్రమ సంపాదన అంటూ పేపర్లు టీవీలో హీరోలు కాబట్టి సరే ఇదేదో బాగుందని ఓ కోర్సు పెడితే డిమాండ్ ఉంటుంది కదా అని ఒక ఔడియా వచ్చింది. తప్ప సాంఘిక మీడియా, అదేనండి సోషల్ మీడియాలో విస్తృతంగా హవా సాగిస్తున్న కాలమాయే. ఇప్పుడే కొత్త ఆలోచన వచ్చినోడిదే కాలమాయే. అందుకే ఈ ముచ్చట. మీ దుంపలగా ఏం చేసుకుంటారా? అయినా ఎక్కడ చదివినరా మీరు? మీలాంటి వాళ్ళంతా, మీకు చదువు చెప్పిన వాళ్ళంతా ఎవరో కోట్లు సంపాదించి ఎడబెట్టుకుంటారా? మీ బొందల పెట్టుకుంటారా? పోయేటప్పుడు అట్టుకపోతారా? సంపాదన ఉండాలి కానీ మరి 100-200 కోట్లనా? ఇవే నేర్చుకున్న విద్యా బుద్ధులు, నీతి శుద్ధులు. ఒరే, మీరు చేసే జాబులా సోమరి పొత్తుల పండి జీతాలు తీసుకోండి, జనం సొమ్ముతో తిని పంటాను అనుకుంటాం. అంతేగాని ఇట్లా ఎక్కడికక్కడ నొక్కుతూ పోతే ప్రపంచ బ్యాంకుకే కన్నం వేయాల్సి వస్తుంది అని యాది. అయినా మీ సొమ్ము మీ పోరగాళ్ళు చుట్టే తింటారనుకుంటున్నారా? వాళ్ళని ఎవడెవడు ఏమంటాడో మీకు తెలియదారా? ఊరి మీ అయ్యా వాడిని ముంచి వీడిని ముంచి సంపాదించిండ్రా, ఆడిడ భయపెట్టి బాపెట్టి నొక్కిన సొమ్మెరా మీరు తినేది అని ఆట పట్టించరాదా? రోజుకొకడు పోటీ మరి మీరు పరుగులు పెడతాడు కదా. గదికే కోర్సు పెడతా, క్యాష్ పడతా. కోర్సులో సీట్ కోసం ఎవరికి లంచం ఇవ్వకండి. ఇక మీ లిస్టు పదే రాయడం నాకాయ అర్థమైతా. అవినీతి సంపాదన కూడా వర్ధిల్లుగాక, మీ సొమ్ము మళ్ళీ జనాలకు చేరుగాక, మీ పాపం పిల్లలకు తగులుగాక. నోట్. అడ్మిషన్ల ప్రక్రియపై త్వరలోనే ఎవరైనా కొత్త సార్లు రిక్రూట్ చేసుకుంటాం, అనుభవశాలులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నాం అనేటువంటి ఒక మంచి కంటెంట్. అది నిజంగా చెప్పాలంటే అవినీతి పరులకు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ విషయం గురించి మంచి కంటెంట్ రాయడం జరిగింది. అంటే నిజంగా కొన్ని కోట్లకు, ఒక్కొక్కటి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు అని చెప్తున్నారు. ఆ 100 కోట్లు ఏం చేసుకుంటారు? చచ్చిపోయేటప్పుడు పట్టుకపోరు. పేదల దగ్గర నుంచి వాళ్ళ రక్తాన్ని పిలిచి డబ్బులను మీరు ఏదో బిల్డింగ్లు, సరే మీ అంతస్తులు అపార్ట్మెంట్లు కట్టుకుంటారు కావచ్చు, కానీ మీ పిల్లలైనా సంతృప్తిగా ఉంటారా? వాటి నుంచి నాగిట్లా కొంత మాసంతాలు ఉంటాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారా? లేదు, వాళ్ళు ఇచ్చబట్టే, మిమ్మల్ని ఇచ్చబట్టే, మీ పాపం వాళ్ళకు కూడా తగలబట్టే అని ఒక కంటెంట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ కూడా బల్ల కింద సైజాసుడే, పైసలు లేదు, పని జరుగుతలేదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులల్లా మారాలా? మీరు ఎప్పుడు మారుతారు? ప్రజల తరపున మీరు పని చేయాలి, ప్రజలకు ఎంతో కొంత సేవ అందిస్తే కూడా వాళ్ళు కొంచెం తృప్తి ఉంటారు. తృప్తి పడతారా కాదా? మీలాంటి వాళ్ళ కోసమే ఉద్దేశించి మా అన్న ఒక కంటెంట్ రాసిండు. ఇప్పటికైనా మారుని, ఎందుకంటే మీరు మాతో కొంచెం సమాజంలో బాగుపడుతుంది, రాష్ట్రం అనేది కొంచెం సంతోషంగా ఉంటుంది. అన్ని పనులు సాఫీగా వండుకొని 3 పూట సార్ తింటారు. లేకపోతే మీ ఆఫీసులకు చెప్పులారిగా రావాలి, పనులు కావు, పైసలు ఇవ్వాలి, అన్ని లాసే ప్రజలు. కోట్లకు అది హెడ్డింగ్లు 100 కోట్లు 50 కోట్లు, ఈ స్క్రోలింగ్లోకి అయిపోతుంది. కొంచెం మారండి. అందుకే అన్ని మంది భరించలేక
ఇట్లా రాసి పడేసింది. ఎందుకంటే కొంచెం అవగాహన వస్తుంది, కొంచెం వాళ్ళకు కొంచెం మార్పు వస్తుంది రాసిండు. నిజంగా గ్రేట్ అన్న, బాగా రాసిండు ఇది. సో ఇది కొంచెం మంచి కంటెంట్ కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి బ్లాగ్ స్పాట్లోకి వెళ్ళి మీకు కూడా డీటెయిల్గా క్లిక్ చేసి వీక్షించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.